నమస్కారం. మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంటర్ యూత్ క్లబ్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని బాబ్జీ, బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణలు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలి అంటూ సూచన. విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బ్రహ్మశ్రీ రావ్ బహదూర్ రామ్మూర్తి జయంతి వేడుకలు. విశ్వబ్రాహ్మణులకు రామ్మూర్తి చేసిన సేవలు మరువలేనివన్న సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్నాథ్. జనవరి 28వ తేదీ హౌస్ ఫర్ ఆల్ లబ్ధిదారులకు సంబంధిత పత్రాలు అందిస్తామని తెలిపిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని వెల్లడి. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంటర్ యూత్ క్లబ్ స్పోర్ట్స్ మీట్ను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని బాబ్జీ, బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ ప్రారంభించారు. విద్యార్థులు ప్రభుత్వం అందించే సహకారాన్ని అందిపుచ్చుకొని విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని బాబ్జీ పిలుపునిచ్చారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వడ్డాది రాజేష్ అధ్యక్షతన నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో 12 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలలోపు యువతీ యువకులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న యలవర్తి మరియు పినంనేని బాబ్జీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల పాటల్లోనూ ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఆటల పోటీలను నిర్వహించి పోటీల్లో విజేతలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందించే సర్టిఫికేట్లను ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు ఈ సర్టిఫికేట్లు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం కన్వీనర్ శ్రీనివాస్, ఎన్టీఆర్ స్టేడియం అధ్యక్షులు పినంనేని సాంబశివరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ యువ కేంద్రం ద్వారా క్రీడల్ని ప్రోత్సహించేదానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఏ కార్యక్రమం చేసినా గుడివాడ ప్రాంతంలో ఎన్టీఆర్ స్టేడియంలో చేయవలసిందే. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి క్రీడాకారులకు వరంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గుడివాడకి ఇచ్చినటువంటి ఈ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణం మరి ఈ రోజున జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఈవెంట్స్ని నిర్వహించినటువంటి చరిత్ర ఎన్టీఆర్ స్టేడియం ఉంది. అట్లాగే ఈ ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ పొందినటువంటి క్రీడాకారులు ఎన్నో అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి చరిత్ర ఉంది. నిన్నగాక మొన్న పూనాలో జరిగినటువంటి ఖేలో ఇండియా కార్యక్రమంలో మన ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించి క్రీడాకారులు అట్లాగే కృష్ణా జిల్లా మా ఖోఖో అసోసియేషన్ క్రీడాకారులు ఇద్దరికి ఒకరికి సిల్వర్ మెడల్, ఒకరికి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది పూనాలో. కాబట్టి ఒకటి కాదు, క్రీడలు అనగానే వచ్చేది గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియం. అటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ రోజున వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అనేక మంది క్రీడాకారులు పాల్గొంటా ఉన్నారు. పాల్గొన్నటువంటి క్రీడాకారులందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొనాలని చెప్పి తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా వ్యాయామం, క్రీడలు పట్ల ఆసక్తి చూపించాలి. ఈరోజు మానసికమైనటువంటి ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ ఏది కావాలన్నా కూడా తప్పనిసరిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అయిపోయింది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఏదో ఒక ఈవెంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మేరకు దాంట్లో రాణించాలని కోరుకుంటూ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేసినటువంటి నెహ్రూ యువ కేంద్రం ద్వారా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఇవాళ ఈ స్పోర్ట్స్ మీట్కి వచ్చి ఇక్కడ ఈ చక్కటి మైదానాన్ని కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకొని ఇక్కడ జిల్లా మీట్ ఇది జరుగుతుంది జిల్లా స్థాయిలో. ముఖ్యంగా గుర్తుపెట్టుకొని దీంట్లో మీకు గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చిన సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రేపు పొద్దున మీకు భవిష్యత్తులో మీరు ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళినా కెరియర్లో దేనికైనా సరే బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చేటటువంటి సర్టిఫికేట్. అట్లాగే ఇంకా ముందు కూడా ఈ నెహ్రూ యువ కేంద్రం ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకొని ముందుకెళ్లాలని తెలియజేస్తూ నేను సెలవు. భారత ప్రభుత్వం యువతీ యువకులను ఉద్దేశించి అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తూ నెహ్రూ యువ కేంద్రం ద్వారా మీ యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం
మీరు జీవితంలో ఎన్నో విజయాలు సాధించి ఈ భారతదేశ ప్రతిష్ట కోసం పటిష్టత కోసం మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా అనేక రకాల పథకాలు మీ అందరికీ ప్రభుత్వం కల్పిస్తాయని వాటన్నింటినీ కనుక మీరు సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మీరు పైకెళ్ళి మీ కుటుంబాలే కాకుండా ఈ భారతదేశ భవిష్యత్తును కూడా మీరు కాపాడగలిగేటువంటి శక్తులు అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క పథకాన్ని మీరు అందిపుచ్చుకుని ఆ ఫలితాలని మీరు దేశవ్యాప్తంగా వెళ్ళగలుగుతారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా నిర్వాహకులు నెహ్రూ కేంద్రం నిర్వహించే ఈ బ్లాక్ స్థాయి పోటీల తర్వాత ప్రతి సంవత్సరం కూడా జిల్లా స్థాయి పోటీలని కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వ్యక్తులకు క్రీడాకారులకు కేంద్రం తరఫున బహుమతి ప్రధానోత్సవం సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతాయి. ఈ సర్టిఫికేట్లు మీకు ముందు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. వీళ్ళంతమంది యువతి యువకులు ఉత్సాహవంతులు క్రీడాకారులంతా కూడా పాల్గొని ఈ 3 రోజుల కార్యక్రమంలో వీళ్ళంత వరకు మీ క్రీడా స్పోర్ట్ని చాటుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు నెహ్రూ కేంద్రం సక్సెస్ అవ్వాలని మీరంతా దాంట్లో బాగా మెరిట్ చూపెట్టి సర్టిఫికేట్ సాధిస్తే అవి మీ ముందు భవిష్యత్తులో ఉద్యోగాలకు కానీ దేనికైనా ఉపయోగపడతాయి. కాబట్టి అందరికి ఆల్ ద బెస్ట్ స్పోర్ట్స్ ఉపయోగించుకొని పోలీసు ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు మీకు ఏ ఉద్యోగాలు కావాలన్నా ఆ ఉద్యోగం సంబంధించిన సర్టిఫికేట్ మీకు కూడా ఉపయోగపడతాయి. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి వచ్చే ధన్యవాదాలు అర్పిస్తూ శ్రీనివాస సెంటర్లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మశ్రీ రావ్ బహదూర్ రామ్మూర్తి జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస సెంటర్లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మశ్రీ రావ్ బహదూర్ రామ్మూర్తి జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత రామ్మూర్తి చిత్రపటానికి సంఘ నేతలు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు శంకర్నాథ్ మాట్లాడుతూ స్వర్గీయ రామ్మూర్తి విశ్వబ్రాహ్మణ సంఘీయులకు జాతిపిత లాంటి మహోన్నతుడని కొనియాడారు. ఆయన కృషితోనే విశ్వబ్రాహ్మణులు బీసీల జాబితాలో చేరి అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. అనంతరం పలు రంగాల్లో నిష్ణాతులైన సంఘీయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ జిల్లా అధ్యక్షులు చింతలూరి సత్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమాదేవి, పెద్ద సంఖ్యలో సంఘీయులు తదితరులు పాల్గొన్నారు. పేదరికం అనుభవిస్తున్నప్పటికీ కూడా మరి వాళ్ళ యొక్క వృత్తిపరంగా కానివ్వండి, కళాపరంగా కానివ్వండి, అన్ని విధాల ముందుంటా ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తులు ఒక్కసారిగా గానా రామ్మూర్తి గారు అంటే సామాజికంగా అంతా కూడా ఆలోచించి చాలా మంది వెనకబడి ఉన్నారు, వీళ్ళని ముందుకు తీసుకురావాలి అంటే కనీసం వెనకబడి తరగతిలో కనుక చేర్చి రిజర్వేషన్లు కల్పించినట్లయితే కొంతన్నా ఉద్యోగపరంగా ముందుకు వచ్చినట్లయితే జాతి అభివృద్ధి చెందని ఆకాంక్షించి అనేక పర్యాయాలు వారు ఎమ్మెల్సీగా ఉన్న సందర్భంలో ఎంతో కృషి చేసి మరి బీసీలో చేర్చే విధంగా కృషి చేశారు. మరి ఈయన ఆనాడు బీసీలో చేర్చడం అంటే అదొక చిన్న చూపుగా చూసారు మన జాతీయులంతా కూడా. మన జాతీయం అంతా కూడా మనం అంతా ఇట్లా ఉంటే మనం తీసుకొచ్చి వెనకబడిన వాళ్ళు పెట్టావు అని చెప్పి ఆయన మీద ఎదురు తిరిగి ఆయన వ్యతిరేకించి చాలా మంది చేశారు. అంటే అది అవగాహన లోపం మూలంగా ఆ విధంగా జరిగింది. మరి ఆయన పెట్టిన పుణ్యం మూలంగా భిక్ష మూలంగానే ఇవాళ మనం చాలా మంది ఉన్న స్థితిలోకి వచ్చారు. అయితే ఇవాళ బీసీబీలో అనేక మంది చేరటం మూలంగా ఇది కూడా దగ్గరగా ఓసీలాగా అయిపోయింది. కాంపిటీషన్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి ఆయన చూపిన మార్గాల్లో మనం కనుక నడుచుకున్నట్లయితే వారి జన్మదినోత్సవాలు ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకున్నట్లయితే మన జాతీయ అభివృద్ధికి ఇదొక సూచికగా ఉంటుందని చెప్పి తెలియవచ్చు. మనం ఎప్పుడో మనం ఫార్వర్డ్ కాస్ట్ లో ఉన్న మనలో కూడా తీసుకొచ్చి ఈ యొక్క బీసీలు వీళ్ళు చేతులుతున్న వాళ్ళు, వీళ్ళు వెనకబడిన తరగతుల వాళ్ళు కాదు, వీళ్ళు మనం రిజర్వేషన్ కావాలి అని మద్రాసు గవర్నమెంట్ వాళ్ళతో ఎంతో కష్టపడి ఆయన ఎంతో కృషి చేసి ఆ తర్వాత ఆయన కొన్ని పుస్తకాలు కూడా దాదాపు ఈ యొక్క స్వర్ణకారుల గురించి దాదాపు ఒక 20 మీటింగ్లు ఎక్కడైనా కానీ 20 మీటింగ్లు పెట్టి మంచి కృషి చేసి కూడా మనకి మొట్టమొదటి బ్రహ్మశ్రీ అని కూడా కావడం కూడా మన గానా రామ్మూర్తి గారి కృషి వాళ్ళు. అదే చివరి ఆచారి
బ్రహ్మశ్రీ ఒకటి ఆచార్య ఒకటి బీసీబీలో కూడా చేర్చడానికి కూడా ఆయన యొక్క కారకులు. అలాగే మన బీసీబీలో మన సీనియర్ నెంబర్ 21 మంది అన్నిటి కూడా ఇవాళ మన ఇంతమందిని ఇంజనీరింగ్ ఇది చదివిస్తూనే ఉంటాయి కూడా చాలా ఆయన చదివే అందులో కూడా 10 సంవత్సరాలు కదా మన సింగనాథ్ గారు చెప్పినట్టు మనము కూడా ఏదో ఒక విగ్రహాన్ని శ్రీనివాస్ సెంటర్లో గట్టిగా కృషి చేసి అందరూ సహకరిస్తే కనుక డెఫినెట్గా మళ్ళీ యొక్క ఈ జయంతి నాటికి ఈ యొక్క విగ్రహాన్ని మనం పెట్టుకుందామని కూడా నేను అందరినీ కదా కోరుతున్నాను. అలాగే జూన్ 23వ తారీఖు ఆయన వర్ధంతి కార్యక్రమం అది కూడా ఈ రెండు మనమే కాకుండా ప్రతి పట్టణంలో కూడా మనం చేయాలని కూడా అందరినీ సూచించి చేసే ఏర్పాటు చేస్తే బాగుందని కూడా నా ఉద్దేశం. ఆనాడు మనం బ్రాహ్మణుల కంటే మనమే ఎక్కువ అనేటువంటి దీంతో బ్రాహ్మణులకి మనకి కూడా తగాదాలు జరిగినాయి. కోర్టులో కూడా వాళ్ళు కేసేశారు. మీరు విశ్వ బ్రాహ్మణాన్ని పెట్టుకుంటానికి వీల్లేదని చిత్తూరులో కోర్టులో ఇస్తే కోర్టు తీర్పు చెప్పింది. విశ్వ బ్రాహ్మణులు పెట్టుకోవచ్చు, విశ్వ బ్రాహ్మణ అని పెట్టుకోవచ్చు అని కూడా కోర్టు తీర్పు ఇచ్చింది. తర్వాత అందరి కోర్టులో కూడా ఇదే కేసు జరిగితే ఇక్కడ కోర్టు కూడా మనకు ఇది ఇచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ వెనకబడిన తరగతుల్లో చేర్చడానికి రిజర్వేషన్ కావాలని పోరాడింది మన గానా రామూర్తి గారు. అందువల్లే మనకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కానీ, చదువుల్లో రిజర్వేషన్ కానీ, స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ రావాలంటే వెనకబడిన తరగతుల్లో బీసీ కులాల్లో మనం కూడా చేర్చబట్టే ఇవాళ మనం సౌకర్యాలు పొందగలుగుతున్నాం. 127వ జయంతి సందర్భంగా పెద్దలంతా వారి గురించి తెలియజేశారు. వారి జయంతి సందర్భంగా మరి మన జాతిలో వారి వృత్తిలో నైపుణ్యతను సాధించి అలాగే రాజకీయంగా ఎదిగి సేవలు అందించినటువంటి మహిళామణికి మరియు పెద్దలకు సన్మాన కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ఈ సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుతూ జనవరి 28వ తేదీ హౌస్ ఫర్ ఆల్ లబ్ధిదారులకు ఇల్లు నిర్మిస్తున్న స్థలంలోనే సంబంధిత పత్రాలను అందించడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జనవరి 28వ తేదీన హౌస్ ఫర్ ఆల్ లబ్ధిదారులైన 5600 మందికి సంబంధిత పత్రాలను అందించడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గుడివాడ నూతన మున్సిపల్ కార్యాలయంలోని ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ పట్టణంలోని 36 వార్డులకు 36 కౌంటర్లను ఇల్లు నిర్మిస్తున్న స్థలంలోనే ఏర్పాటు చేసి లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందిస్తామని తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు 21 మంది వికలాంగులు ఇళ్ల కోసం అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగిందని, మిగిలిన వారు కూడా త్వరితగతిన మున్సిపల్ కార్యాలయంలో తమ అప్లికేషన్లను అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని చైర్మన్ యలవర్తి సూచించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు వసంతవాడ దుర్గారావు, సొంటి రామకృష్ణ, నాయకులు బలరాం తదితరులు పాల్గొన్నారు. 28వ తారీఖు సోమవారం ఎవరైతే 2 బెడ్రూమ్ ఇళ్ళు లబ్ధిదారులు ఉన్నారో 5600 మందికి ఆ రోజున అలాట్మెంట్ లెటర్స్ వాళ్ళ పట్టా కాగితాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము ముందు 25వ తారీఖున అవి చేద్దామని అనుకున్నప్పటికీ ఆ రోజున డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అమరావతిలో ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రోజున 25, 26 రిపబ్లిక్ డే, 27 ఆదివారం 28 ఎక్కడైతే ఇళ్ళు ఉన్నాయో అక్కడే మొత్తం 5600 మందికి కూడా అలాట్మెంట్ లెటర్స్ అదే రోజున అక్కడే 36 వార్డులకి 36 కౌంటర్లు ఏర్పాటు చేసి ఇవ్వాలనేది ఒక ఆలోచన. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 21 మంది అప్లై చేసుకున్నారు మా దగ్గర. అట్లా ఎవరైనా ఇంకా ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒక్కసారి అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మరలా వస్తే కూడా మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అది న్యాక్ అనేటటువంటి కంపెనీకి ఇచ్చి వాళ్ళ ద్వారా త్రూ ఎలక్ట్రానిక్ పద్ధతిలో కంప్యూటరైజ్డ్ ద్వారా అవి అలాట్మెంట్స్ జరుగుతున్నాయి. ఓన్లీ ఎక్కడ మాన్యువల్ దీంట్లో లేదు, ఎక్కడ అవకతవకలు జరగకోకుండా
పారదర్శకంగా న్యాయబద్ధంగా అలాట్మెంట్ జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థను పెట్టింది. కాబట్టి అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక్క ప్లాట్ కూడా మార్చడం కుదరదు. కాబట్టి అట్లా ఎవరైనా వికలాంగులు ఉంటే ఇంకా మీకు ఒక 2 రోజులు టైం ఉంది. ఇవాళ రేపట్లో ఇంకా ఎవరైనా ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు కాకుండా ఎవరైనా ఉంటే ఇంకా అప్లై చేసుకోండి. 1కి 4 సార్లు చెప్తా ఉన్నాం. అయిపోయిన తర్వాత నిజమైనటువంటి జినియన్గా ఫస్ట్ ఫేజ్లో జినియన్ పర్సన్స్ 1-2 వచ్చారు. వాళ్ళు ఇన్ టైంలో అప్లై చేసుకోలేదు, కానీ అవి కూడా మేము మార్చలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ఎవరైనా ఉంటే అట్లా అప్లై చేసుకోండి. ఈరోజు ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమం, గుడివాడ పట్టణంలో 10,000 మందికి ఇళ్ళు. ఎటువంటి కార్యక్రమం అండి ఇది? ఎంత బ్రహ్మాండంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది శరవేగంగా. ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి వారం కూడా మాకు టెలికాన్ఫరెన్స్ తీసుకుని పరుగులు పెట్టిస్తున్నారు ఆ పనులు కంప్లీట్గా పూర్తవ్వాలని. ఈ రోజున ఒకటి కాదు, 1000 రూపాయల పెన్షన్ 2000 చేశారు. గతంలో 200 ఉండేది, 10 రెట్లు పెరిగి 2000 అయింది పెన్షన్, 10 రెట్లు. ఈ రోజున పేపర్ చూసాం, మరి సీఎం గారు పేద ప్రజల పట్ల ఆయనకు ఉండేటువంటి నిబద్ధత, ముఖ్యంగా రైతాంగం, రైతులకి ట్రాక్టర్ల మీద ట్యాక్స్ తీసేయడం, ఎవరైతే ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారో యువకులు వాళ్ళందరూ కూడా ట్యాక్సులు లేకుండా చేయటం, రాజకీయాలు అనేది పక్కన పెట్టి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దీన్ని స్వాగతించాల్సిన పరిస్థితి. ప్రజల దగ్గర నుంచి ఫీడింగ్ తీసుకుని ప్రజలకి ఏ ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు ఇమీడియట్గా క్లియర్ చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి ప్రభుత్వం, అటువంటి ముఖ్యమంత్రి గారిని మనందరం కూడా అభినందించాలి తప్పనిసరిగా. రాజకీయాలు మాట్లాడాలంటే వేరే టైంలో మాట్లాడదాం, కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకి చేసినటువంటి మేలు మనం మర్చిపోకూడదు. అట్లాగే రేపు 10,000 మందికి ఇళ్ళు ఇచ్చి, మొన్న 3,312 మందికి ఇచ్చాం, రేపు 5,600 మందికి ఇస్తున్నాం. బిఎల్సీలో ఇప్పుడు ఒక 1,100 మందికి 2,50,000. ఎక్కడ మీరు చూసుకోండి చరిత్ర, గుడివాడలో ఇల్లు కట్టాం మేము డబ్బులు రాలేదని వాళ్ళు ఉంటే కనుక ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. టకా పడిపోతున్నాయి డబ్బులు అకౌంట్లో. కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది పని. త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయబోతా ఉన్నారు. ఒక బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు గుడివాడ స్థాయిలో మేము అనౌన్స్ చేయబోతా ఉన్నాం రాబోయే 2-3 రోజుల్లో. ముఖ్యంగా పేద మహిళలకి పనికొచ్చేటటువంటి అనేకమైన కార్యక్రమాలని రాబోయే 2-3 రోజుల్లో అనౌన్స్ చేస్తామని కూడా తెలియజేస్తూ, రేపు 28వ తారీఖున ఈ 2 బెడ్రూమ్ ఇళ్ళు ఏదైతే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అన్నీ కలిపి ఇచ్చేస్తున్నాం, ఒకటేసారి అన్నీ క్లియర్ చేస్తామని పట్టణ ప్రజలకు తెలియజేస్తాం. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం జరిగిందని, ఓటర్లు తమ ఓటు నమోదును ఈ సేవ వంటి సంబంధిత కార్యాలయాల్లో నమోదు చేయించుకోవాలని గుడివాడ ఎంఆర్ఓ పాపమ్మ కోరారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం జరిగిందని, ఓటర్లు తమ ఓటు నమోదును ఈ సేవ వంటి సంబంధిత కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని తహసీల్దార్ పాపమ్మ కోరారు. గుడివాడ ఎంఆర్ఓ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంఆర్ఓ పాపమ్మ మాట్లాడుతూ, నూతనంగా ఓటర్ లిస్టు సంబంధిత పోలింగ్ బూతులకు పంపించడం జరిగిందని, నూతనంగా ఓటరు గుర్తింపు కార్డుకు అప్లికేషన్లు పెట్టుకున్న వారు సంబంధిత పోలింగ్ బూతులకు వెళ్ళి తమ వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో సరిచూసుకొని, లేని యెడల వాటిని సరిచేసుకోవాలని కోరారు. కొత్త ఓటర్ లిస్టులు అన్ని సంబంధిత పోలింగ్ స్టేషన్లలో పబ్లికేషన్ నిమిత్తం ప్రచురించడం జరిగినది. ప్రజలందరూ కూడా ఓటర్ లిస్టును ఒకసారి అందరూ చూసుకొని తేడాలు ఏమైనా ఉన్నా, ఓటు ఒకసారి లేకపోయినా కానీ మరలా పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ మనం చేయాలి. అప్లికేషన్లు పెడితే మళ్ళీ వెరిఫై చేసి మేము ఓటు నమోదు కార్యక్రమానికి చర్య తీసుకుంటాం. ఇక్కడ రేషన్ కార్డుకు మటుకు ఇప్పుడు ఏదైనా డిలీట్ చేసిన కార్డు ఒకవేళ తండ్రి కార్డులో నుంచి డిలీట్ చేసి మీరు కార్డు కోసం పెట్టుకోవాలి అనుకుంటే కనుక తండ్రి కార్డులో నుంచి ముందు డిలీట్ చేసుకొని సంబంధిత సర్వే చేయించేసుకొని 1100కి ఫోన్ చేస్తే వాళ్ళకి కొత్త రేషన్ కార్డు వస్తుంది. కొత్త రేషన్ కార్డుకి అలా పెట్టుకోవచ్చు. భీమవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ఎన్టీఆర్ స్టేడియంకు చెందిన క్రీడాకారులు కాంస్య పథకం సాధించడం జరిగింది. పథకాలు సాధించిన క్రీడాకారులను మరియు కోచ్ని స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు పిన్నమనేని సాంబశివరావు అభినందించారు.
భీమవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం బిల్డర్లు ఇరువురు పతకాలు సాధించి సత్తా చాటారు. పతాక గ్రహీతలను ఎన్టీఆర్ స్టేడియం కార్యాలయంలో కమిటీ ఉపాధ్యక్షులు పిన్నంనేని సాంబశివరావు, కోచ్ మారెల వెంకటేశ్వరరావులు అభినందించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో స్టేడియం బిల్డర్లు నరేంద్ర, సురేంద్రలు కాంస్య పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఎన్టీఆర్ స్టేడియం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సాంబశివరావు పేర్కొన్నారు. ఈరోజు మా ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులైన రెల్ల నరేంద్ర మరియు బేర సురేంద్ర ఇద్దరు 75 కేజీలు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భీమవరంలో జరిగిన టోర్నమెంట్లో కాంస్య పతకాలు సాధించారండి. ఇది మాకు రాష్ట్ర స్థాయి పోటీలు అండి, ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ అండి. భీమవరంలో జరిగినాయి. దాంట్లో ఎన్టీఆర్ స్టేడియం ఇద్దరు సురేంద్ర అండ్ నరేంద్ర ఇద్దరు కాంస్య పతకాలు సాధించారండి. ఇది మాకు చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళు నేషనల్స్లో సెలెక్ట్ అవ్వాలని మేము కోరుకుంటూ వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలన్నీ మేము అందిస్తామని మేము తెలియపరుస్తున్నామండి. ఇంకోటి దీనికి కృషి చేసిన కోచ్ మారెల వెంకటేశ్వరరావుని, ఆ ప్లేయర్స్ ఇద్దరిని అభినందిస్తూ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంత శ్రద్ధ తీసుకుని వీళ్ళని పంపుతున్నందుకు మేము వాళ్ళని అభినందిస్తున్నామండి. వీళ్ళు ఇంకా ముందు మరి ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నామండి. రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న నేరెళ్ళ వెంకటేశ్వర గారి పర్యవేక్షణలో, కోచ్ గారి పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్న ఇద్దరు యువకులు రెల్ల నరేంద్ర మరియు బేరా సురేంద్ర ఇద్దరు కూడా రాష్ట్ర స్థాయిలో కాంస్య పతకాలు సాధించడం జరిగింది. 75 కేజీల విభాగం మరియు 80 కేజీల విభాగంలో. వీళ్ళిద్దరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే రేపు జాతీయ స్థాయి పోటీలలో వీళ్ళు స్వర్ణ పతకాలు చేజిక్కించుకోవాలని నెహ్రూ యువ కేంద్రం తరపున కృష్ణా జిల్లా యూత్ కోఆర్డినేటర్గా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కోరుకుంటున్నాను. అలాగే ఈ స్టేడియం కోచ్ అయిన నేరెళ్ళ వెంకటేశ్వర గారికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి వాళ్ళని యువకుల్ని మరింతగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రీడాభిమానులందరికీ నమస్కారం అండి. మొదటి నుంచి కూడా మా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ క్రీడలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి అద్భుతంగా మరి సంవత్సరాంతం కూడా మేము ఒక క్యాలెండర్ ప్రకారం ముందుకు వెళ్తున్న సంగతి అందరికీ విదితమే. ఆ క్రమంలోనే మాకు ఎన్టీఆర్ స్టేడియంలో మరి ఇండోర్ స్టేడియంలో అద్భుతమైన జిమ్ను మేము గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము రన్ చేస్తున్నాం. అభిమానులందరూ తెలిసిందే, క్రీడాకారులు మా జిమ్ నుంచి ఎంతమంది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా మరి ఈరోజు మేము విజయం సాధిస్తున్నారంటే కేవలం ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మాకు ఇస్తున్న ప్రోత్సాహం. భవిష్యత్తులో కూడా కమిటీ వారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతూ ఇంకా మరిన్ని మంచి విజయాలు సాధిస్తూ మరింత మందిని విజేతలుగా తయారు చేస్తూ మరి గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాలందరూ కూడా ఆరోగ్య సౌభాగ్యాన్ని అందిస్తున్నామని ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంటర్ యూత్ క్లబ్ స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నంనేని బాబ్జీ, బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణలు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలి అంటూ సూచన. విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బ్రహ్మశ్రీ రావ్ బహదూర్ రామ్మూర్తి జయంతి వేడుకలు. విశ్వబ్రాహ్మణులకు రామ్మూర్తి చేసిన సేవలు మరువలేనివన్న సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్నాథ్. జనవరి 28వ తేదీ హౌస్ ఫర్ ఆల్ లబ్ధిదారులకు సంబంధిత పత్రాలు అందిస్తామని తెలిపిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.